నిన్న మీరు వచ్చి చెబితే మేము నమ్మలేదు అనుకోండి. పల్లెటూరు సంబంధం చేసుకుంటానని అమ్మాయి పొట్టు కొట్టింది. రామ్మ కూసో. పర్వాలేదు అంకల్. ఏం పెద్దవాళ్ళంటే భయం బట్టి అక్కర్లా? పిచ్చి లేకుండా మర్యాదగా పుట్ట ఇంకా వాగయ్యా దుమ్ము దులిపేస్తానంటే ఎరుపు వేసాలేసామంటే దొక్క దించి దొక్క ముట్టించుకుంటా. అమ్మా అమ్మా ఇలాంటి సంస్కారం లేని వాళ్ళని ఎందుకు తీసుకొచ్చారు అంకల్? డర్టీ ఫెలోస్ పోండి కణించి. అదరా ఎదవా ఇదిగో నాతో పెట్టుకోబోక నల్లి నలిపేట నలిపేస్తానంటే షట్ అప్ అండ్ గెట్ అవుట్. దరిద్ర పదవా, నీ గట్టిగా మాట్లాడితే తెలవదు. నీకు ఇదేం పోయేకాలం వచ్చిందిరా? అవ్వబోకయ్యా, ఆ పిల్లకి ఇలా డబాయించే వాళ్ళు అంటేనే ఇష్టమంట. నీకెందుకు? రేపు ఈ బాడికి పెళ్లి కాయని కవర్ వస్తుందో చూడు. అని ఇంగ్లీష్ లో తిట్టేసరికి దిమ్మ తిరిగిపోయింది. బల తిట్టాలే. వెరీ గుడ్. మగాయంటే ఇలా ఉంటా. ఇక నీ పెళ్లి కాయనట్టే. రేపటి నుంచి కోళ్ళు మేకలు ఈ ఊళ్ళో ఏం కనపడితే అవి తిని బాగా పందిలా తయారవు. పొడవు కోరు తింటా. ఓటుకో కోరి తింటే అన్ని కోడి బుద్ధులు కుక్కరుకో అని ఇంటికి ఎత్తకేస్తాయి. ఉన్న కుప్పు చాలు రోజుకో కోరి తెల్లవారుజామున తినేసాయి. చాలా గొప్ప సలహా ఇచ్చే గురు. నీ ఫోటో ఉంటేస్తావు ఎందుకు? పూజ చేసుకోవడానికి. వద్దులే, నా రూపం తలుచుకో చాలు. ఇప్పటికి పెళ్లి కొడుతుంటాయి. అవును ఎర్నాకో ఏమిటో తడిసి ముద్దైపోతున్నారు. రండి లోపల రండి. అయ్యో అవంతా తెచ్చిపోయింది. ఇదిగోండి పుచ్చుకోండి. అక్కర్లేదు. ఆ తలకండి అమ్మాయి గారు. నా తెలిస్తే జలుబు చేస్తుంది, జలుబు చేస్తే జబ్బు చేస్తుంది, జబ్బు చేస్తే నీరసం వస్తుంది. ఇంత గొడవ ఎందుకు చెప్పండి. పుచ్చుకోండి. కబుర్లు బాగా చెప్తున్నావు. తుడుచుకోవడానికి ఇదేం పొడిగా ఉందా? తడిసి ముద్దయింది. తడుచుకున్నారా? నువ్వా? చెట్టు మీద ఏం చేస్తున్నావు? జాంకాయలకు వస్తున్నాను. ఇవంటే నాకు భలే ఇష్టం అమ్మాయి గారు. మీకు కూడా ఇష్టమేనా? తినండి. ఆగండి ఆగండి. మళ్ళీ ఒకరిగా ఉంటే నన్ను కోపడతారు. ఉండండి, కాకింగలు చేసి చూస్తాను. అబ్బా భలే తీగా ఉంది అమ్మాయి గారు. తినండి. బాగుంది. నీ పేరేంటి? కాశీ. మా అయ్య కాశీ వెళ్ళి వచ్చాక నేను పుట్టానంట, అందుకు నా పేరు పెట్టాడు. నువ్వేం పని చేస్తుంటావు? పని చేసే వాళ్ళని చూస్తుంటా. గొప్ప విషయమే. మరి అత్తమ్మకు రానని నాకేం పని చేతనం అవుద్ది? అవును, మీకు తీపి అంటే బాగా ఇష్టమా? ఏ, మీరు ఎప్పుడైనా పుట్టతేనే తాగారా? పుట్టతేనంటే? పుట్టతేనంటే పుట్టలో పెట్టి తేనె. తేనె తేనె తేనా? పుట్టతేనే తాగల. అయ్యయ్యో, మీరు తప్పకుండా తాగి తీరాలండి. ఎంత తీగా ఉంటుంది అనుకున్నారు. ఉండండి, రేపు పొద్దున్న తీసుకొచ్చిస్తాను. అమ్మాయి గారు, అమ్మాయి గారు, తేనె తెచ్చాను అమ్మాయి గారు. మొక్కో నిండా ఘాట్లేంటి? ఇయ్యా తేనె తుట్టి కదిపేసరికి తేనె తెగలన్నీ చెదిరిపోయి నా ఒళ్ళంతా కుట్టేశాయి అమ్మాయి గారు. అయినా సరే వాటితో యుద్ధం చేసి మరీ పట్టుకొచ్చాను. నా కోసం ఇంత శ్రమ తీసుకున్నావా? ఇందులో శ్రమే ఉంది అమ్మాయి గారు. కాసేపు బాధగా ఉంటుంది, ఆ తర్వాత అదే తగ్గిపోతుంది. కానీ నేను తీసుకొచ్చిన తేనె మీరు తాగారంటే నాకెంతో తృప్తిగా ఉంటుంది. ఆ తృప్తి నాలో చచ్చేదాకా మిగిలిపోతుంది. తీసుకోండి. వస్తానమ్మాయి గారు. ఏంటమ్మా నువ్వు అనేది? భూలోకంలో ఇంకో మగాళ్ళు లేనట్టు ఏరి కోరి ఆ యదవ వెంకట స్వామి గారి కొడుకుని చేసుకుంటారంటారు. ఇదే
అతను నాకు నచ్చాడు మావయ్య. పసిపిల్లాడు లాంటి అతని ప్రవర్తన నాకు చాలా నచ్చింది. ప్రశాంతంగా ఆలోచించి ఒక నిర్ణయానికి రా అమ్మా. ఇది బొమ్మలాట కాదు, 100 ఏళ్ల పంట. బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను అత్తయ్య. అంకుల్, మీరు ఇక ముహూర్తం పెట్టించవచ్చు. అమ్మా వచ్చిన సిక్కు ఏంటంటే ఆ పీనాశర వెంకటస్వామి గారికి నాకు పడదమ్మా. బద్ద విరోధం. మీ మధ్య విరోధం ఉంటే నేనే స్వయంగా వెళ్తాను. వెళ్ళి అతనితో మాట్లాడతాను. బాగుంది ఈ వరుస. నువ్వు వెళ్ళి మీ అబ్బాయికి నన్ను చేసుకోండి అని అడుగుతావా? ఉవ్వా, ఎవరైనా వింటే నవ్విపోతారమ్మా. ఏమండి, ఓయ్ మనకి మధ్య 1,00,000 తగాదాలుంటాయి. అది వేరు, ఈ పెళ్లి వేరు. మీరు వెళ్ళి ఆయనతో మాట్లాడక తప్పదు. తప్పదు. నువ్వు అంటే తప్పుద్దా? హైకోర్టు ఆర్డరు. అమ్మా, బూర్లు భలే వాసన వేస్తున్నాయి. తొందరగా పెట్టమ్మా. అబ్బబ్బబ్బా, ఆగవే. పొయ్యి మీదే తినేటట్టున్నావు. ఈయనే ఏంటో పక్కింటి కిటికి పుచ్చుని ఎలాడుతున్నావు? వంట చేయవా? ఆకలేస్తుంది. ఏంట్రా నిన్ననేగా తిన్నావు? నిన్న తింటే ఇవాళ తినరా? వంట చేపెద్ద నాన్న, ఆకలిస్తోంది. ఉరుకోవా, తెల్లవారితే ఆకలి ఏడుస్తావు. వండుతావులే. రే కాశీ, పక్కింటి కరేపా కాంతమ్మ కూతురు పూర్ణమ్మ లేదు, నువ్వు ఎప్పుడైనా చూసావా? చూడలేదే. నేను చూశాను. చూస్తే నాకు మనసు పడింది. వాళ్ళ దగ్గర 1,00,000 ఉన్నాయి. ఆ అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేసి మన ఇంటి కోళ్ళగా చేసుకుంటే ఆ 1,00,000 మన ఇంటికి వచ్చి పడతాయి కదా అని రోజు ప్రార్థించి ఏడుస్తూ వస్తున్నారు. అదే ఎవరు ఇంట్లో ఇంట్లో మనుషులు గుమ్మాలో గాడిదలు ఉంటాయని చెప్పరా? అయినా వాడు ఏ మొహం పెట్టుకుని నా గుమ్మం తొక్కాడో కనుక్కో. రోజుకో యతమొహం వేసుకోవడానికి నా పేరు వెంకటస్వామి కాదనే నీ బాబుకి చెప్పరా బాబు. ముష్టేయడానికి చేయి ఖాళీ లేదని చెప్పరా? ముష్టి కోసం బుద్ధి ఉన్న యదవేవాడు ఈ గుమ్మం తొక్కడం చెప్పరా. పట్నం నుంచి మా మేనగోళ్ళు వచ్చింది. ఆడి కొడుకు మనసు ఇచ్చిందంట. ఆడనే పెళ్లి చేసుకుంటానని పొట్టు పట్టింది. పిల్ల మాత్రం చదువుకుంది, బుద్ధిమంతురాలు. ఆ పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చిన ఈ మేనగోళ్ళు అయితే ఎవడ గొప్పరా? అయినా చదువుకున్న నాకెందుకు? ఎంత పేరైనా సరే కసాబిసా తొక్కి బిడకలు చేయగలిగిందే నా కోళ్ళు కావాలి. అంతేలేరా, నీ మొగానికి నా మేనగోళ్ళని కోళ్ళగా చేసుకునే అదృష్టమే నీ కొడుకుని చేసుకోవడానికి పేడ బిస్కేదో అంటుదామేదో వస్తుంది అంతే. నా కొడుకు ఎలాంటి చేసుకోవాలో నాకు తెలుసులేవా? ఎల్లాక ఎవరు చెప్పగా వెళ్ళవా? నీ కర్మరా. ఏమండి అయ్యా, నేను పెళ్లి చేసుకుంటా, ఆ పిల్లనే పెళ్లి చేసుకుంటాను. లేకపోతే ఏ నుయ్యో చూసుకుంటాను. నోరు మీద పడితే వెధవా. అది చదువుకుంటాడు, చదువుకున్నది మనకెందుకు? ఈ కరేపా కాంతమ్మ కూతురు పూర్ణమ్మ చేసుకుంటే గోల్డ్ ఆస్తి వస్తుంది. దీనికి ఉంది ఆస్తి 10 లక్షలు. నిజమా? మేడలు మిద్దెలు బంగారం పొలం బోలెడు ఆస్తి. మరి ఆ మాట చెప్తాడే. నువ్వు నాకు చెప్పేస్తా కదా. సార్ అది కదండి. ఇదిగో నువ్వేమంటే అను, నీ మేనగోళ్ళని మా వాడికి ఇచ్చి పెళ్లి చేసి చేరవలసిందే, లేకపోతే వాడు ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతానంటున్నాడు. అవును, ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతాను. నిన్ను వదిలిపెట్టి మీ వాడు అయితే మధ్య నాకే ఇంత అవమానం జరిగిన తర్వాత మా పిల్లలు ఇచ్చేది లేదు. అది కాదయ్యా, నోరు కొవ్వే అన్నానయ్యా, నోరు కొవ్వే అన్నానయ్యా. ఇదిగో, మర్యాదగా కూర్చోమన్నా లేదు. కాఫీ తాగమని అడిగావా? లేదయ్యా, తప్పే 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 తప్పే. ఏంద్రా కొట్టుకోవడం, మధ్యలో కొట్టుకున్నట్టు? ఇదిగో, ఈ పెళ్లి జరగాలంటే ఒకటే షరత్. ఏమిటి? మీ ఓడు ఇల్లరికి ఉంటా ఉంటా ఉంటా. నోరుపోయి నువ్వెవరా మాట్లాడడానికి? ఏమయ్యావు? ఇదిగో మా వాడు ఇల్లరికి ఉంటాడయ్యా, వాడితో పాటు నేను కూడా ఉంటాను. మధ్య నువ్వెందుకురా? మా అయ్య నన్ను విడిచిపెట్టి వదిలేరు కదా. వదిలేడు.